రంగస్థలం టీం భలే మేనేజ్ చేస్తున్నారు. డిజిటల్ యుగంలో ఇప్పుడు ఒక విషయం బయటకు రాకుండా దాచడం అంటే అది చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఫోన్లు ఉండటం ఒక వంతు, వాటికి కెమెరాలు ఉండటం ఒక వంతు. ఎక్కడో ఎవరికి తెలియని ఒక మూల స్టార్ల షూటింగ్ జరుపుకుంటే అది నెట్లో వెళ్ళి ప్రతి వారి ఫోన్లలో న్యూస్ అప్డేట్ అవుతుంది. అటువంటిది రామ్ చరణ్ రంగస్థలం 1985 గురించి మాత్రం అనువంత కూడా లీక్ అవ్వకుండా చూసుకున్నారంటే గ్రేట్. రామ్ చరణ్ సినిమా షూటింగ్ మొదలుపెట్టి కొన్ని నెలలు అవుతుంది. ఈ సినిమా దాదాపుగా అవుట్డోర్ షూటింగే జరుగుతుంది. ఎక్కడ జరుగుతుందో కూడా చాలా వరకు తెలుసు, కానీ ఒక్క షూటింగ్ వీడియో కానీ అక్కడ జరిగిన వర్కింగ్ ఫోటోలు కానీ బయటకు లీక్ కాలేదు. కేవలం గెడ్డంతో ఉన్న చరణ్ ఫ్యాన్స్ను కలిసిన ఫోటోలే కానీ ఇతరత్రా ఏమీ బయటికి రాలేదు. రంగస్థలం 1985 అనే సినిమా పోస్టర్ తప్పితే ఆ సినిమా కథ ఎలా ఉంటుంది అనే విషయం లీక్ అవ్వకుండా చాలా జాగ్రత్తలు పడ్డారు సుకుమార్, రామ్ చరణ్ టీం. సినిమా రావడానికి ఇంకా 6 నెలలు గడువు ఉంది కాబట్టి సినిమాకు సంబంధించిన సమాచారాన్ని గుట్టుగా ఉంచాలని గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారట. అది ఒక పల్లెటూరులో జరిగే ప్రేమ కథ అనేది కూడా ఒక ఊహాగానమే. ఎందుకంటే పోస్టర్లో రామ్ చరణ్ ఒక పల్లెటూరి కుర్రాడులా కనిపించడం మూల ఒక ఊహా కథ బయటకు వచ్చింది అంతే. కేవలం చరణ్ గెడ్డం ఫోటోలు, సమంత లీక్ చేసిన బ్యాక్ వ్యూ ఫోటోలు తప్పిస్తే అటు అనసూయ కానీ ఇటు ప్రకాష్ రాజ్ కానీ వేరే ఇతర నటులు కానీ ఈ సినిమాలో ఎలా ఉంటారో, ఏం చేయబోతున్నారో అనువంత కూడా చెప్పడం లేదు సుమి. ఏదేమైనా రంగస్థలం టీం భలే మేనేజ్ చేస్తున్నారంతే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.